హాయ్ ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త. మహిళలకు సంబంధించి ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. అయితే ఈ 1500 అనేది మనకు జనవరి 2వ తారీఖున అప్పటి నుంచి అయితే ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి పడిపోతాయి. ఎవరు అర్హులు వారందరికీ కూడా జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం ఆ రోజున అయితే ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు అనేది పడుతుంది. అలాగే దాంతోపాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా జనవరిలో అయితే మనకు సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో 1500కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మహిళలందరికీ కూడా ఇవ్వటం లేదు. వయసు ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేకుంటే పెన్షన్దారులకు ఇస్తారా, ఇవ్వరా, ఆశ వాలంటీర్లు ఇస్తారా, ఇవ్వరా, ఇంకా వచ్చేసి డోక్రా మహిళలకు ఇస్తారా, ఇవ్వరా, ఇంకా అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తారా, ఇవ్వరా, ఇంకా ఎవరెవరికి ఇస్తారా అనే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే మేనిఫెస్టోలో నన్ను గెలిపిస్తే ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు కూడా ఇస్తామని అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకు నిన్ననే నియామకాలు జారీ చేశారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారు చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా అలాగే పెట్టడం వల్ల మనకు చాలామంది బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు లేనట్టయితే ఈ జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. లేకుంటే 1500 కూడా పెన్షన్ డబ్బులు అయినా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే, ఏ పథకాలైనా సరే, ఈ కానుకలైనా సరే అవన్నీ కూడా రావు. అందుకనే చెప్పి జియో ట్యాగింగ్ అనేది ప్రతి ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళు చేస్తారు. లేని వాళ్ళకు చెప్తున్నారు. ఇది కనుక మీరు ఖచ్చితంగా అయితే చూసుకోండి. ప్రతి మహిళకు కూడా జనవరి 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా డైరెక్ట్గా ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కొంతమందికి అయితే మ్యారేజ్ అయ్యి ఉంటుంది, కానీ 18 సంవత్సరాల నుండి ఉండదు. కొంతమంది 17 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు. కొంతమంది 20 సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరు. కేవలం మహిళలకు మాత్రమే, అది కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు. అయితే 4000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు పెన్షన్దారులకు ఇస్తారా, ఎవరు అని చూసుకున్నట్లయితే కేవలం 4000 రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే కొంతమంది వచ్చేసి 6000 రూపాయల పెన్షన్ అయితే తీసుకునే వాళ్ళకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమంది వచ్చేసి 15000 రూపాయల పెన్షన్ వస్తుంది. వీళ్ళల్లో కనుక మహిళలు ఉంటే ఇవ్వరు. కేవలం 4000 రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఈ 1500 రూపాయలు కూడా ప్రతి ఒక్క నెల కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అకౌంట్లలో వేయాలని అయితే ప్లాన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.